ఇవాళ కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారు వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల. ఉదయం 10:30 కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే సమక్షంలో పార్టీలో జాయిన్ కానున్నారు. ఆ తర్వాత కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా, రాహుల్ గాంధీలను కలిసే అవకాశం ఉంది. షర్మిలతో పాటు వైఎస్ఆర్టీపీ నేతలు 30 మంది కాంగ్రెస్ లో చేరనున్నారు. షర్మిలకు ఏపీ పీసీసీ బాధ్యతలు అప్పగించే ఆలోచనలో కాంగ్రెస్ అధిష్టానం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ మధ్య ఢిల్లీలో ఏపీ కాంగ్రెస్ నేతలతో సమావేశం నిర్వహించారు రాహుల్ గాంధీ, ఖర్గే. రాష్ట్రంలో పార్టీ బలోపేతంపై నేతలతో చర్చించిన రాహుల్, షర్మిల చేరిక విషయాన్ని ప్రస్తావించారు. ఏపీ పీసీసీ చీఫ్, రాజ్యసభ మెంబర్, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి వీటిలో ఏదో ఒక పదవి షర్మిలకు ఇచ్చే ఆలోచనలో ఉన్నట్లు కాంగ్రెస్ అధిష్టానం ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ఇప్పటికే షర్మిలకు మద్దతు తెలిపారు మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి. ఇవాళ కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారు వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల. ఉదయం 10:30 కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే సమక్షంలో పార్టీలో జాయిన్ కానున్నారు. ఆ తర్వాత కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా, రాహుల్ గాంధీలను కలిసే అవకాశం ఉంది. షర్మిలతో పాటు వైఎస్ఆర్టీపీ నేతలు 30 మంది కాంగ్రెస్ లో చేరనున్నారు. షర్మిలకు ఏపీ పీసీసీ బాధ్యతలు అప్పగించే ఆలోచనలో కాంగ్రెస్ అధిష్టానం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ మధ్య ఢిల్లీలో ఏపీ కాంగ్రెస్ నేతలతో సమావేశం నిర్వహించారు రాహుల్ గాంధీ, ఖర్గే. రాష్ట్రంలో పార్టీ బలోపేతంపై నేతలతో చర్చించిన రాహుల్, షర్మిల చేరిక విషయాన్ని ప్రస్తావించారు. ఏపీ పీసీసీ చీఫ్, రాజ్యసభ మెంబర్, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి వీటిలో ఏదో ఒక పదవి షర్మిలకు ఇచ్చే ఆలోచనలో కాంగ్రెస్ అధిష్టానం ఉన్నట్లు సమాచారం. ఇప్పటికే షర్మిలకు మద్దతు తెలిపారు మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి. మరిన్ని డీటెయిల్స్ విజయ్ అందిస్తారు. విజయ్, షర్మిల కాంగ్రెస్ లో చేరికకు సంబంధించిన అప్డేట్స్ ఏంటి? ఎస్ రేవంతి, మరి కాసేపట్లో షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నారు. షర్మిల పార్టీని కూడా, వైఎస్ఆర్టీపీ పార్టీని కూడా కాంగ్రెస్లో విలీనం చేయబోతున్నారు. అయితే గత కొన్ని రోజులుగా కాంగ్రెస్ అధిష్టానంతో కాంగ్రెస్లో షర్మిల చేరడం పైన చర్చలు జరిగాయి. ముఖ్యంగా ఏపీకి సంబంధించి, అంటే ఇప్పుడు ఏపీ అసెంబ్లీ ఎన్నికలు రానున్నాయి. ఈ తరుణంలో షర్మిల మొత్తం కూడా ఏపీలో ప్రచారం కానీ, ఏపీలో కీలక పదవి ఇస్తే అక్కడ కాంగ్రెస్ పార్టీకి బలం వస్తుంది, కాంగ్రెస్ పార్టీ పుంజుకుంటుందని చెప్పి కాంగ్రెస్ ముఖ్య నేతలు, ఏఐసీసీ నేతలు భావిస్తున్నారు. ఈ తరుణంలోనే షర్మిల నిన్న రాత్రి విజయవాడ నుంచి ఢిల్లీ వెళ్ళారు. సో మరి కాసేపట్లో మల్లికార్జున ఖర్గే సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో షర్మిల చేరబోతున్నారు. దీని తర్వాత సోనియా గాంధీ, రాహుల్ గాంధీని మర్యాదపూర్వకంగా షర్మిల కలవనున్నారు. అయితే రీసెంట్గా ఢిల్లీలో కాంగ్రెస్ ఏదైతే ఏపీ కాంగ్రెస్ నేతలతోని రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గే రీసెంట్గా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ప్రత్యేకంగా రాహుల్ గాంధీ షర్మిల ప్రస్తావన కూడా తీసుకొచ్చారు. అక్కడ ఉన్నటువంటి కొందరు నేతల అభిప్రాయాలు కూడా తీసుకున్నారు. షర్మిల ఏపీ పాలిటిక్స్ వస్తే ఏ రకంగా ఉంటుంది, ఏపీలో ప్రస్తుత పరిస్థితులు ఏ రకంగా ఉన్నాయి, అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ గురించి ప్రజలు ఏమనుకుంటున్నారు, ఈ విషయాలన్నీ కూడా ఏపీ కాంగ్రెస్ నేతలతోని రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గే చర్చించారు. అయితే అందరు నేతలు కూడా షర్మిల రాకను స్వాగతించినప్పటికీ ఒకరిద్దరు మాజీ ఎంపీలు మాత్రం, అంటే ఏపీకి సంబంధించినటువంటి మాజీ ఎంపీలు మాత్రం షర్మిల రాకను వ్యతిరేకించినట్టు సమాచారం ఉంది. సో ఓవరాల్గానైతే కాంగ్రెస్ అధిష్టానం మొత్తం కూడా ఏపీకే షర్మిలను పరిమితం చేయాలని భావిస్తున్నారు. ఆమెకు ఏపీ పీసీసీ చీఫ్ లేదా రాజ్యసభ, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ఇలాంటి పోస్టులు ఇచ్చే ఆలోచనలో కాంగ్రెస్ అధిష్టానం ఉన్నట్టు తెలుస్తుంది. అయితే షర్మిల మాత్రము ముందు నుంచి కూడా కొంత, అంటే ఏపీ పీసీసీ చీఫ్ తీసుకోవడానికి, ఎందుకంటే అక్కడ తన సొంత అన్న జగన్ పార్టీ అధికారంలో ఉంది. సో ఇప్పుడు ఏపీ పీసీసీ చీఫ్ పగ్గాలు చేపట్టిన తర్వాత ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయాల్సి వస్తుంది. ఎన్నికల్లో హోరాహోరీగా ప్రచారం కానీ, పోటీలు కానీ, నేతలను సంబంధించి చర్చలు కానీ, ఇవన్నీ కూడా ఒక ప్రణాళిక ఉంటుంది. అయితే షర్మిల మాత్రం దీనిపైన ఇంకా స్పష్టంగా క్లారిటీ ఇవ్వలేదు. కాకపోతే కాంగ్రెస్ పార్టీలో తన పార్టీని విలీనం చేయడంతో పాటు నాతో పాటు ఒక 30 మంది నేతలు కూడా పార్టీలో చేరుతున్నట్టు కూడా షర్మిల చెప్పడం జరిగింది. అయితే షర్మిల ఇటు కాంగ్రెస్ పార్టీలో చేరుతుంది అనడంతో ఏపీలో చాలా వరకు రాజకీయ పరిణామాలు మారుతున్నాయి. ఇప్పటికే అధికార పార్టీలో ఉన్న కొందరు ఎమ్మెల్యేలు కానీ, పలువురు నేతలు కూడా షర్మిల రాకను స్వాగతిస్తున్నారు. ముందు నుంచి మాకు కాంగ్రెస్ అంటే అభిమానం, సో షర్మిల ఏపీ పీసీసీ చీఫ్ బాధ్యతలు తీసుకుంటే కాంగ్రెస్ పార్టీలో మేమందరం జాయిన్ అవుతామని చెప్పి చాలా వరకు కొందరు ఎమ్మెల్యేలు కూడా స్వయంగా ప్రకటిస్తున్నటువంటి పరిస్థితులు ఏపీలో నెలకొన్నాయి. అయితే షర్మిల మాత్రము కాంగ్రెస్ అధిష్టానానికి పలు డిమాండ్లను కూడా గతంలో ముందర పెట్టారు. ఆమె ముందుగా ఏమనుకున్నారంటే ఖమ్మం లేదా నల్గొండ ఎంపీ టికెట్ తెలంగాణలో ఆశించారు. కానీ ఇప్పుడు ప్రస్తుతం పరిస్థితులు చూస్తే తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. షర్మిలకు సంబంధించి కూడా ఇక్కడ ఉన్నటువంటి, ఎందుకంటే అధికారం కాంగ్రెస్ పార్టీలో ఉంది కనుక, సో షర్మిల సేవలు మొత్తం కూడా ఏపీలోనే వినియోగించుకుంటే బాగుంటుందనే అభిప్రాయాన్ని కూడా పలువురు తెలంగాణ ముఖ్య నేతలు కాంగ్రెస్ అధిష్టానానికి చెప్పినట్టు కూడా తెలుస్తుంది.
సో ఓవరాల్గానైతే షర్మిలకు సంబంధించి మొత్తం కూడా ఏపీలోనే ఆమె మొత్తం కూడా రాజకీయాలకు సంబంధించి అక్కడి నుంచే ముఖ్య పదవి ఇచ్చి ఏఐసిసి సంబంధించినటువంటి జనరల్ సెక్రటరీ కానీ ఏపీ పిసిసి చీఫ్ ఇలాంటి పదవులపైన కాంగ్రెస్ పార్టీ పరిశీలన చేస్తుంది. రాహుల్ గాంధీ ముఖ్యంగా కంప్లీట్గా ఏపీకే పరిమితం కావాలని చెప్పి షర్మిలకు పదే పదే సూచించినట్టు కూడా అర్థమవుతుంది. కాకపోతే షర్మిల మాత్రం కొంత ఏపీ పిసిసి చీఫ్ తీసుకోవడం పైన కొంత ఆలోచనలో ఉన్నట్టు అర్థమవుతుంది. అయినప్పటికీ కూడా ఎందుకంటే రాష్ట్ర విభజన తర్వాత ఏపీలో కాంగ్రెస్ పార్టీ ఉనికి లేకుండా పోయింది. సో ఈ తరుణంలో ఇప్పుడు అక్కడ టీడీపీ జనసేన పొత్తు నడుస్తుంది. సో బీజేపీ కూడా కొంత ఎన్నికలకు సిద్ధమవుతున్నది. సో ఈ తరుణంలో కాంగ్రెస్ పార్టీ క్యాడర్ పెరగాలన్నా కాంగ్రెస్ పార్టీకి ఏపీలో పూర్వవైభవం రావాలన్నా షర్మిల ఖచ్చితంగా అక్కడ కీలక పదవిలో ఉంటే సాధ్యమవుతుందని చెప్పి కాంగ్రెస్ అధిష్టానం అయితే భావిస్తుంది. సో 10:30కు మరి కాసేపట్లో షర్మిల మల్లికార్జున ఖర్గే ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవుతారు. ఆ తర్వాత ఆమె మీడియా ముందుకు వచ్చి పూర్తి విషయాలు కూడా అంటే కాంగ్రెస్ ఏం ఆఫర్ చేసింది, తన రాజకీయ భవిష్యత్ ఏ రకంగా ఉంటుంది, ఈ అప్డేట్స్ అన్ని కూడా షర్మిల 11 గంటలకు మీడియాతో మాట్లాడే అవకాశం ఉన్నట్టు కూడా తెలుస్తుంది. సో మొత్తం మీద షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరడంతో తెలంగాణలో సాధారణ పరిస్థితుల్లో ఉన్న మాత్రం ఏపీలో మాత్రం చాలా రాజకీయంగానైతే చర్చ జరుగుతుంది ఎన్నికల వేళ. ఎందుకంటే నిన్న తన అన్న జగన్ను కలిసిన వెంటనే మళ్ళీ రాత్రి ఢిల్లీ వెళ్ళడం. సో ఈ పరిణామాలన్నీ పైన ఏపీలోనైతే చాలా వరకు ఒక పెద్ద ఎత్తున చర్చనైతే జరుగుతుంది. సో ఓవరాల్గా షర్మిల నెక్స్ట్ తన బాధ్యతలు కానీ తన పార్టీకి సంబంధించి కాంగ్రెస్ పార్టీలో చేరిన తర్వాత కాంగ్రెస్ పార్టీ బలం కోసం ఎటువంటి ప్రణాళికలు సిద్ధం చేస్తారు, తనకి ఏ పదవి అప్పచెప్తున్నారు, ఈ విషయాలన్నీ అయితే మరి కాసేపట్లో షర్మిల వెల్లడించే అవకాశం ఉంది. శ్రవంతి.